హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుగులో లేటెస్ట్ న్యూస్, రాజకీయ విశ్లేషణలు, సామాజిక అంశాలపై సమాచారం కావాలంటే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్ గురించి. ఈ వీడియోలో మనం ఈ అంశాలన్నింటినీ లోతుగా విశ్లేషించేద్దాం. ప్రభుత్వ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన అంశాలన్నీ చూసేద్దాం. కాబట్టి వీడియోని లైక్ చేయండి, కమెంట్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి, మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చేయడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా మన కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నియమావళి గురించి మాట్లాడుకోబోతున్నాం. 2024 ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, దాని నాయకత్వం, విధానాలు, సవాళ్లు మరియు ప్రజలపై దాని ప్రభావం గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మరి ఈ విషయంలో పూర్తి సమాచారం పొందాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొట్టమొదటిగా 2024 ఎన్నికలు మరియు ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడుకోవాలి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఈ ఎన్నికలు రాష్ట్రం రాజకీయాల్లో ఒక కీలక మలుపును తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి చాలా ఘన విజయం సాధించింది. 160కి పైగా సీట్లను గెలుచుకుంది. అందులో టీడీపీ 140 చిల్లర, జేఎస్పీ 21 మరియు బీజేపీ 8 సీట్లు గెలిచాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 150 సీట్లతో ఘన విజయం సాధించినప్పటికీ ఈసారి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇంకా ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ, అటవీ శాఖ ఇవన్నీ కేటాయించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసింది. ముఖ్యంగా హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా మార్చడంలో ఆయన పాత్ర గుర్తుండిపోతుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలపై గళం విప్పుతూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు కేటాయించిన శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మొదటిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. గత ప్రభుత్వం వదిలిపెట్టిన అప్పుల భారం, ఆదాయ వనరుల కొరత వంటివి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తున్నారు. రెండవది రాజధాని అంశం. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలో విమర్శలను ఎదుర్కొంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల విధానాన్ని ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యమిస్తుంది. ఈ అంశంలో ప్రజల మిశ్రమ స్పందనలు ఉన్నాయి. మూడవది వైఎస్ఆర్సీపీతో రాజకీయ ఘర్షణలు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుత ప్రభుత్వ విధానాలన్నింటినీ తీవ్రంగా విమర్శిస్తోంది. సామాజిక మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా 2 పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక విధానాలను ప్రకటించింది. మొదటగా సంక్షేమ కార్యక్రమాలను ప్రాధాన్యం ఇచ్చింది. సూపర్ 6 అనే 6 హామీలను ఎన్నికల సమయంలో ప్రకటించిన టీడీపీ ఇప్పుడు వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. వీటిలో కొన్ని మహిళలకు ఉచిత బస్సు కానీ, నిరుద్యోగతకి 3,000 భృతి కానీ, ప్రతి కుటుంబానికి 15,000 సాయం కానీ, రైతులకి 20,000 సహాయం కానీ, ఈ హామీలో ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చాయి. అయితే వీటిని అమలు చేయడానికి ఆర్థిక వనరులు సమకూర్చడం ప్రభుత్వానికి సవాలుగా ఉంది. రెండవది పెట్టుబడుల ఆకర్షణ. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో ఒక ఆర్థిక కారిడార్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయి. మూడవది విద్య మరియు ఉపాధి. నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాలన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన మిశ్రమంగా ఉంది. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాన్ని, ఆయన అభివృద్ధి దృష్టిని బట్టి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, రాజధాని అంశంపై స్పష్టత తీసుకురావడం
మరియు ఎన్నికల హామీలన్నీ అమలు చేయడం ద్వారా దృష్టి పెట్టాలి. అదే సమయంలో ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వంతు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని మీరు భావిస్తున్నారా? లేక ఇంకా ఏ మార్పులు కావాలని అనుకుంటున్నారు? కామెంట్లో మీ ఆలోచనలు తెలియజేయండి. మీ అభిప్రాయాలను మాకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ ఛానల్ మీకోసమే. మీ సపోర్ట్ ఉంటే మేము ఎలాంటి కంటెంట్ని మీకు ముందుకు తీసుకొస్తాం. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన కామెంట్లు కింద కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సలహాలు, సూచనలు మాకు ఎప్పుడు స్వాగతం. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. జై హింద్.